హలో అండి, ముందుగా అందరికీ హనుమత్ జయంతి శుభాకాంక్షలు. ఇవాళ హనుమత్ జయంతి వ్లాగ్ షేర్ చేస్తున్నానండి. నేను ఏ విధంగా పూజ చేసుకున్నాను, ఇంకా టెంపుల్కి వెళ్తున్నాను అనమాట. ఇవన్నీ మీతో షేర్ చేసుకుంటాను. అంతకంటే ముందు మీకు విషయం చెప్పాలండి. హనుమత్ జయంతి అనేది నా లైఫ్లో చాలా చాలా స్పెషల్ డే అనమాట. హనుమత్ జయంతి అనేది నా లైఫ్లో ఎందుకు స్పెషల్ ఏంటనేది వీడియో లాస్ట్లో చెప్తానండి, చివరి వరకు చూడండి. ముందుగా నేను ఏ విధంగా పూజ చేసుకున్నాను అనేది మీతో షేర్ చేస్తాను. నేనైతే సీతారాముల పట్టాభిషేకం ఫోటో ఒకటి ఉందండి నా దగ్గర, అదే పెట్టుకున్నాను. స్పెషల్గా హనుమంతుడి ఫోటో కానీ విగ్రహం కానీ ప్రస్తుతానికి అయితే నా దగ్గర లేదు. సో నేను తమలపాకుల్లో అంటే 5 తమలపాకుల్లో శ్రీ హనుమ అని చెప్పి నేను స్వామివారి నామాన్ని రాసుకున్నాను అండి. యాక్చువల్గా అయితే సింధూరంతో రాసుకోవాలి, కానీ నా దగ్గర సింధూరం అవైలబుల్ లేదు. అందుకనే గంధంతో శ్రీ హనుమ అని రాసుకున్నాను. ఒక దాని మీద శ్రీరామ అని కూడా రాశానండి, కానీ ఆ ఆకు నేను వీడియో తీయడం మర్చిపోయాను. అయితే ఈ 5 ఆకులు స్వామివారి పాదాల వద్ద ఉంచి నేను పంచోపచార పూజ మాత్రమే చేసుకున్నానండి. పూజ అనేది చాలా బాగా చేసుకున్నాను. ఇంకా నేను వడపప్పు, బెల్లం ముక్క, పానకాన్ని నైవేద్యంగా పెట్టాను. స్వామివారికి ఏది పెట్టినా పెట్టకపోయినా వడపప్పు పానకం నైవేద్యం పెడితే చాలండి, అంతా మహిమగల స్వామివారు. అయితే నేను స్వామివారికి అష్టోత్తర శతనామావళి పూజ చేశాను. ఆ తర్వాత 5 సార్లు హనుమాన్ చాలీసాని చదువుకున్నాను. ఈ 5 సార్లు కూడా ఒక్కొక్కసారి చదివిన వెంటనే ఒక్కో తమలపాకుని పెట్టి స్వామివారి పాదాల వద్ద ఒక పువ్వుని పెట్టి నేను చక్కగా దండం పెట్టుకుని మనసులో ఉన్న మనకి ఇష్టదైవాన్ని ఆరాధించుకుంటూ పూజ చేసుకోవాలన్నమాట. కష్టంలోనైనా బాధలోనైనా ఉన్నప్పుడు హనుమాన్ చాలీసా పెట్టుకుని వింటానండి. అది మైండ్కి చాలా ప్రశాంతతని, ఒక పీస్ ఆఫ్ మైండ్ని ఇస్తుందన్నమాట. నేను అది చాలా గట్టిగా నమ్ముతాను. నాకు ఏ కష్టం ఉన్నా, ఏ బాధ ఉన్నా, మనసు బాగోకపోయినా సుందరకాండ ఒకటి పెట్టుకొని వింటానండి. అది కూడా ఎంఎస్ రామారావు గారిది సుందరకాండ అని యూట్యూబ్లో సెర్చ్ చేస్తే వస్తుందండి. స్పెషల్గా ఆయనది మాత్రమే వింటాను. ఎన్ని వీడియోలు ఎన్ని ఆడియోలు వచ్చినా నాకు చిన్నప్పటి నుంచి అలవాటైంది ఎంఎస్ రామారావు గారి సుందరకాండ, ఇంకా హనుమాన్ చాలీసా అనమాట. ఈ 2 నేను ఖచ్చితంగా రోజు వింటానండి. స్నానం చేయగానే ముందు నేను ఆడియో ప్లే చేసుకుంటాను. ఆ ఆడియోతో పాటు నేను కూడా పాడుతూ ఉంటాను అనమాట. హనుమాన్ చాలీసా అనేది నాకు చాలా ఇష్టము. డైలీ కంపల్సరీగా చదువుకుంటాను. అది ఏ టైంలో అన్నది నేను చెప్పలేనండి, ఎందుకంటే ఒక్కొక్కసారి మార్నింగ్ చదువుతాను, ఒక్కొక్కసారి ఈవినింగ్ చదువుతాను. ఏదో ఒక టైంలో మాత్రం ఖచ్చితంగా చదువుతాను. హనుమాన్ చాలీసా చదవడం వల్ల ఒక ధైర్యం ఉంటుందండి మనసుకి. మన ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ వీక్గా ఉన్నప్పుడు హనుమాన్ చాలీసా చదువుకుంటే చాలా మంచిదన్నమాట. టెంపుల్లో మ్యాంగోస్ కూడా ఇద్దామని మ్యాంగోస్ కూడా తీసుకొని రెడీ అయిపోయాను. సో చూపిస్తాను. మా సందు చివరే అనమాట. మా ఇంటి దగ్గర నుంచి వినిపిస్తూనే ఉంటాయి. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా కూడా మీకు వాయిసెస్, భజన అదంతా కూడా వినపడుతూ ఉంటుంది కదా. సో అదనమాట. ఇంకెందుకు లేట్, వచ్చేయండి. కరెక్ట్గా మా సందుకి ఆ చివర ఇల్లు అయితే ఈ చివర స్వామివారి గుడి అనమాట. మా ఇంటి దగ్గర నుంచి కూడా ఈ గుడి కనపడుతుందండి. మంగళవారం పంచహారతలు ఇస్తారు, అది కూడా మా ఇంట్లోంచి బాల్కనీలోంచే కనపడుతుంది. సో గుడి దగ్గరికి వచ్చేపాటికి ఇక్కడ ఆల్రెడీ భజన జరుగుతుందండి. హనుమాన్ చాలీసా పారాయణం, సుందరకాండ పారాయణాలు ఇవన్నీ భజన జరుగుతుంది. ఇంకా చూడండి మామిడి పళ్ళు ఎన్ని పళ్ళు నైవేద్యంగా పెట్టారో. స్టార్టింగ్లో అయితే హనుమత్ జయంతి నా లైఫ్లో చాలా స్పెషల్ అని చెప్పాను కదండి. చిన్నప్పుడు మా నాన్నగారు హనుమంతుడి గుడిలో పూజారిగా చేసేవారనమాట. ఆ చిన్నతనంలో హనుమంతుడి గుడిలోనే నేను ఎక్కువ టైం స్పెండ్ చేసేదాన్ని. నాకు కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఏదైనా అక్కడ ఆడుకుంటూ కూడా హనుమంతుడిని తలుచుకుంటూ హ్యాపీగా ధైర్యంగా ఉండేదాన్ని. పొద్దున్న నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు నా చిన్న మూమెంట్స్, చిన్నతనం అంతా కూడా హనుమంతుడి గుడిలోనే జరిగిందనమాట. సో దానివల్ల నాకు హనుమంతుడికి నాకు చాలా బాండింగ్ ఉంది. అందుకని నేను హనుమాన్ చాలీసా ప్రతిరోజు కంపల్సరిగా చదువుకుంటాను. లైఫ్లో ఎప్పుడైనా ఒక లో మూమెంట్ వచ్చినప్పుడు, ఏంటి ఇలా ఉంది నా సిచ్యువేషన్ అనుకునేటప్పుడు మీరు ప్రశాంతంగా కూర్చొని ఒక 10 నిమిషాలు హనుమాన్ చాలీసా చదువుకోండి. లేదంటే మీ దగ్గరలో ఉన్న హనుమంతుడి గుడికి వెళ్ళి రండి, చాలా బాగుంటుంది. మీరే గమనిస్తారా
మార్పు అనమాట. సో ఇదండి నేను హనుమత్ జయంతి రోజు చేసుకున్న పూజ, ఇంకా టెంపుల్కి వెళ్ళి రావడం, నా వ్లాగ్, నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకున్నాను. నేను హనుమంతుడిది ఈ జెండా కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను. సో నాకు ఇవాళ దొరికిందనమాట. సో దీన్ని తీసుకొచ్చి మా ఇంటి దగ్గర నేను ప్లేస్ చేసేసాను. సో ఇదనమాట ఈ వీడియో ఎలా అనిపించింది? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే ఈ వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్.